హలో హెచ్ఏడబ్ల్యూ వ్యూవర్స్ నమస్కార్. నేను మీ రమేష్ని హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఇది వచ్చేసి మనకు పార్ట్ 2 వీడియో అండి. డిజైన్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవాలా. సో ఒక బ్యాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ డిజైన్ తీసుకున్నాక అంటే మనం కొంచెం చిన్నగా చేయాలా, కొంచెం పెద్దగా చేయాలా, కొంచెం యాంగిల్ అంటే ఒక ఫ్రంట్ కోసం క్రాస్ తీసుకోవాలా, వరుస పద్ధతిలో పువ్వులు సెట్ చేసుకోవాలా అనేది అంతా ఎడిటింగ్లో ఉంటుంది. సో ఎడిటింగ్ అనేది ఆప్షను ఇక్కడ ఫ్లవర్ పెన్ గుర్తులాగా సింబల్ ఉంది కదా అండి, దీనికి ఇలా టచ్ చేయాలి. చేశాక మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇక్కడ కనిపించట్లేదు అని అంటే మనం కింద ఉన్న సెర్చ్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేయండి. సో మనం సెలెక్షన్ చేసుకొచ్చుకున్న డిజైన్ అయితే కనిపించిందండి. బ్యాక్ డిజైన్ తీసుకున్నాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి డైరెక్షన్, అంటే దీన్ని మనకు కావాల్సిన డైరెక్షన్లో రొటేట్ చేసుకోవచ్చు. అంటే ఇలా ఒకసారి పిన్ టచ్ చేశాను, సో అప్పుడు ఈ యాంగిల్లో మారింది. సో ఇంకొకసారి టచ్ చేశాను, సో అలా పైకి, ఇలా మళ్ళీ ఒకసారి టచ్ చేయడం వల్ల సో అటు ఇలా మనకు నచ్చేలాగా డైరెక్షన్లో తిప్పుకోవాలి. సో ఇందులో 8 డైరెక్షన్స్ ఉంటాయండి. సో మీరు చూసుకున్నట్టయితే పీలాగా పెట్టేశాను. నాకు కావాల్సింది ఈ మాదిరిలోనే కనుక. సో కింద ఉన్న యాంగిల్ అంటే ఒక ఫ్రంట్కి క్రాస్ కావాలనుకుంటే మనం ఈ యాంగిల్కి టచ్ చేసి 28 కానీ 32 కానీ ఈ 2 నంబర్లు మనం సెట్ చేసుకోవచ్చు. XY అని రాసింది కదా, స్కేల్ అంటే మనకు X అంటే విడ్త్ అండి, Y అంటే నిలువు, అంటే మనము విడ్త్లో పెంచుకోవచ్చు సైజుని, హైట్లో పెంచుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి, విడ్త్లో 9.8 అంటే కొంచెం తక్కువ 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, హైట్లో 12.8 అంటే కొంచెం తక్కువ 13 ఇంచులు ఉందండి. సో మనం ఏమైనా సైజ్ పెంచుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఉంది కదా X అంటే ఫస్ట్ 100, Xకి మనం కావాలని ఏం చేసాం 105 పెట్టుకున్నామండి. ఎప్పుడు 100 ఉంటుంది. సో అప్పుడు మనకు ఇక్కడ చూసుకోవచ్చు 10.3 అంటే 10 ఇంచుల పావు కన్నా ఎక్కువ అయిందండి. సో మనకు హైట్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ టచ్ చేసేసి మనకు చూసుకోవచ్చండి 105 పెట్టాను కావాలని. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు 13.40 అంటే మనకు హైట్ కూడా పెరిగిందండి, అంటే 13 ఇంచుల నరకు దగ్గర కొంచెం తక్కువ. సో ఇలా మనకు కావాల్సినంత హైట్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ డైరెక్ట్ ఇక్కడే 2 నంబర్ గ్యాలరీలో సెట్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఏంటంటే మనకు విడ్త్లో ఎన్ని ఇంచెస్ ఉంది, హైట్లో ఎన్ని ఇంచెస్ ఉందని మనకు పూర్తిగా డీటెయిల్గా కనిపిస్తుందండి. సో ఇప్పుడు ఎడిటింగ్ చేయడం అయిపోయాక లాక్ అనేది ఇక్కడ ఓపెన్ చేయండి. లాక్ అనేది ఇలా ఓపెన్ చేయాలి. చూసారు కండి, బ్లింక్ అవ్వడం అనేది బంద్ అయిపోయింది లాక్ ఓపెన్ చేయడం వల్ల. మనం ఫస్ట్ లాక్ వేసాం, ఎడిటింగ్ అయిపోయాకనే లాక్ తీసామండి. సో నెక్స్ట్ మనం కలర్ సెలెక్షన్ అనేది 2వ నంబర్ గ్యాలరీలో ఉంటుంది. 2వ నంబర్ అంటే 1 తర్వాత వచ్చేది సెకండ్ అనుకుందాం.